రెండేళ్లలో మీరు హైదరాబాద్లో ఏం చేసిండ్రు, తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చిండ్రు, ఏ మనిషికి ఎంత ఇచ్చిండ్రు చెప్పండి దమ్ముంటే. అవేవి లేవు. ఇచ్చిన హామీలు మర్చిపోయినరు, 6 గ్యారెంటీలు మూలకు పెట్టినరు. ఏమన్నంటే ఇప్పుడు లాస్ట్లో ఓట్లకు పైసలు ఇచ్చి ప్రజలను అంగడి సరుకు లెక్క కొని గెలుద్దామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి జూబ్లీహిల్స్లో ఓట్లు ఎంతమందికి ఉన్నాయి? ఇక్కడ అందరు జూబ్లీహిల్స్ ఓటర్లేనా? అయితే మీకు డేంజర్ సుమో. మీకు ఒక ముచ్చట చెప్పాలి నేను. రేపు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు. ఇక వాళ్ళకి అర్థమైంది మార్కెట్లో గిరాకీ లేదు, పతార లేదు, నమ్మేటోడు ఎవడు కనబడతలేడు. ఇక్కడ వాళ్ళ కొద్ది ఎమ్మెల్యేలే నమ్మతలేరు. ఇక ఇంకెవడు నమ్మాలి బయట? అందుకే ఏం చేస్తారు ఎరికే నాకెరికి ఇక దిగుతారిగా బెదిరిస్తుడు మొదలు చూస్తురు కదా అని. నేను బెదిరిస్తుండు క్యాండిడేట్, ఇది నా అడ్డా, ఇడెవరని అట్లా ఇట్లా చేస్తా, ఇజ్జెత్తా అజ్జెత్తా అని బెదిరిస్తుడు. మరి ఇటువంటి వాళ్ళు గెలిస్తే పొరపాటున గెలిస్తే ఇడ్లీ బండోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్ళ దగ్గరికి మోపు గారిగా రౌడీలు వచ్చి హఫ్తా ఇస్తావా లేదా అని చెప్పి మళ్ళా బతకనిస్తారా? ఆలోచన చేయండి. లాస్ట్కు వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా? దింపుడు గల్లం ఆశ అంటారు చూడు. దింపుడు గల్లం ఆశ ఏం పెట్టుకున్నారు వాళ్ళంటే ఒక్కటే పెట్టుకున్నారు, ఆఖరికి పైసలు కొట్టి గెలవాలి అనుకుంటారు. మీకు నేను ఒక మంచి ముచ్చట చెప్తా. వస్తారు, వరుసలు కలుపుతారు, అక్క అంటారు, చెల్లె అంటారు, అన్న, తమ్మి, బామ్మర్ది, అల్లుడు, లేని వరుసలన్నీ కొత్త సుడ్రికాలన్నీ ఉడతాయి. ఇప్పుడు వస్తారు, ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు. అవ్వ ఈ 2000 తీసుకో, నాకు మాత్రం ఓటేయి అని చేతిలో పైసలు పెడతారు. మీరు ఒక్కటే పని చేయాలి. వాళ్ళు హుషారుగాళ్ళు, సరే బిడ్డ అని మీరు అంటారు, కానీ వాళ్ళు హుషారుగాళ్ళు, మనకంటే ఎక్కువ లంగలాలు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రమాణం చెయ్యి అంటారు. ఆడ దేవుని పాఠమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీదో నువ్వు ప్రమాణం తిను అంటారు. మీరేం చేయాలి ఎరికేనా? ఇట్లా చేయి చాపాలి, ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు, బరాబరు లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి. తీసుకొని చేయి చాపి కళ్ళు మూసుకొని తుప్పాలు అనుకోవాలి. లోపల బయటికి వాడేమనమంటే అది అనాలి. ఏం కాదు. దేవుడు కూడా మోసంతోనే చేయించమని చెప్పిండు. అర్థమైందా? మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళుతోనే తీయాలి. వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం, కానీ మనం చేయొద్దు అవన్నీ. వాడు చేయలే. ఏం చెప్పిండు? మీకు నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? మరి 24 నెలలకు 60,000 బాకీ ఉన్నాడా లేదా? ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఏం అడగాలి ఎరికైనా మీరు? వాడు 2,000 చేతిలో పెడితే అవు బిడ్డ మరి మిగతా 58,000 ఎప్పుడు ఇస్తావురా అని అడగాలి. అర్థమైందా? పెన్షన్దారులు ఉన్నారనుకో, వాళ్ళకు 48,000 బాకీ ఉన్నాడు 24 నెలలకు, నెలకు 2,000 చొప్పున. ముసలోళ్ళు అడగాలి, అవు బిడ్డ మరి మిగతా ఎప్పుడు ఇస్తావురా అని. అంటే వాళ్ళకే ఉన్నది తెలివి, మనకు లేదా? 100 రోజుల్లో అన్నీ చేస్తాను నరుకుమన్న దేవుడు నిన్ను. నీకేం తెలివనేది తెలియకపోయా? అధికారం కోసం నోరు ఎటుపడితే వారేసుకున్నావు, తులం బంగారం అన్నావు. మీ ఇంట్లో లగ్గమైంది అనుకో, కొడుకావు పని చేయి, తులం బంగారం పంపి నేను నీ కోటెత్త పోనేలా కొట్టాలి. అట్లయితే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు 4 లక్షల ఓట్లున్నాయి జూబ్లీహిల్స్లో. మొత్తం మీ దిక్కు 4 కోట్ల మంది ఓటర్లు మీ దిక్కే చూస్తుండ్రు. ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. మీరిగిన గట్టి గుద్దుతే, మీరిగిన గట్టిగా కాంగ్రెస్కు గుణపాఠం చెప్తే 4 కోట్ల మందికి లాభం అవుతుంది. ఏమవుతుంది దాంతో? ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఓహో, ప్రజలు కోపం మీద ఉన్నారు, నేను చక్కగా నడుపుతలేను కాబట్టి మరి ఒక ఇట్లా తీర్పిచ్చిండ్రు అని తెలివి వస్తుంది. లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను 2,500 ఇవ్వకపోయినా నాకే గుద్దిండ్రు, నేను 4,000 ఇవ్వకపోయినా నాకే గుద్దిండ్రు, నేను ఇల్లు గులగొట్టిన కొంపల మీదకి బుల్డోజర్ పంపినా నాకే గుద్దుతుర్రు, మరి నేను చేసేది రైటు, నేను ఇట్లనే నడుస్తా అని చెప్పి తెల్లారి ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు. అదే మీరు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టేటట్టు తీర్పిచ్చిరనుకో, ఏమైతే తెల్లారి దెబ్బకు దయ్యం దిగొస్తుంది. నెలకు 2,500 మా ఆడబిడ్డలందరికీ, 1 కోటి మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు వస్తాయి. మీరు గట్టిగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ చెంప మీదకి వెళ్ళి కొడితే 4,000 పెన్షన్లు సచ్చుకుంటూ వస్తాయి కాంగ్రెస్కు. ఎందుకంటే వాళ్ళు బతుకుదెరువు కోసం ఉయ్యపోతే వీళ్ళు ఊకోరు అని చెప్పి సచ్చుకుంటూ వస్తాయి. రైతులకు 15,000 వస్తాయి. అట్లాగే రైతులకు బోనస్ వస్తాయి, మన పిల్లలకు స్కూటీలు వస్తాయి. వాళ్ళకు మళ్ళా ఓటేసి మీరు మమ్మల్ని కొట్లాడమంటే లాభం లేదు. ఇప్పుడు కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మేమేడికలు చేయాలి? కత్తి మాకి సంగతి ఎట్లా ఇయ్యడో మేము చెప్తాం. అప్పుడు కత్తి మాకిచ్చి కొట్లాడిపో బిడ్డ అంటే మేము చెప్తాం. రేవంత్ రెడ్డి గల్లా పట్టి అడిగి ఏమాయా ఎందుకు ఇయ్యవు, ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి అని నిలదీసే శక్తి మాకు ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక్క ఎలక్షన్తో ఆయన 10,000 పోదు. కేసీఆర్ గారు వెంటనే ముఖ్యమంత్రి కారు ఈ ఒక్క ఎలక్షన్తో, ఇంకా 3 ఏళ్ళు ఇంతజారు చేయాలి. కానీ వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే, వాళ్ళ కుక్కతోక వంకర లాంటి బుద్ధిని చక్కగా చేయకపోతే నష్టపోయేది మీరు, మేము, మనందరం. మాకు అడుగుతున్నారు రోజు, ఇంకా 3 ఏళ్ళు భరించాలా ఈ ప్రభుత్వాన్ని అని అడుగుతురా లేదా? మిమ్మల్ని కూడా అడుగుతుర్రా? మరి భరించాలా అంటే మరి ఒకటే చిన్న ఉపాయం, జూబ్లీహిల్స్లో మీరు గట్టిగా గిచ్చిర్రు అనుకో సెట్ అవుతుంది మొత్తం. చెప్పలేము, ఏమన్నా జరగచ్చు. 3 ఏళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు, ఏమన్నా జరగవచ్చు.
కాబట్టి మీరు గట్టిగుండురు అంతే. కానీ ఓటేమో వానికి గుద్ది మళ్ళీ తెల్లారు మీరు ఉరుకురు కొడక మీరు బీఆర్ఎస్ ఉరుకురి కొట్లాడారంటే మేమేటికలు ఉరకాలి? మాకు కూడా ఉత్సాహం కావన్నా వద్దా? మరి అందుకే మీతో ప్రార్థన, దయచేసి వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోరు, ఏం సిగ్గుపడకూరు, ఇంకా అడిగి తీసుకోరు. వాడు 2000 అంటే 5000 అని తీసుకోవాలి, అంతేగాని సిగ్గుపడకూరు. మీరేం అయ్యో వీళ్ళేమని అనుకుంటారు, ఏం అనుకోము. ఓటు మాత్రం ఎవరికి వేయాలో మీకు ఎరికే కదా. ఏం గుర్తు? బుల్డోజర్కి అయితే వేయరు కదా, బుల్డోజర్కి వేయకుర్రి. బుల్డోజర్కి వేస్తే మీ కొంప మీదకి వస్తే తర్వాత మీ కొంప ఊచుకుంటాడు, మాకేం కాదు. ఇంకొక మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆలోచన చేయండి. 2 ఏళ్లల్లో ఎవ్వరన్నా ఒక్కరు సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ముస్లింలకు మేలైందా? లేకపోతే ఎస్సీలకు మేలైందా? ఎస్టీలకు మేలైందా? బీసీలకు లాభం చేసిండా? మహిళలకు లాభం చేసిండా? రైతులకు లాభం చేసిండా? పిల్లలకు లాభం చేసిండా? ఒక్కళ్ళని చూపెట్టుర్రి. నిన్న మొన్నటిదాకా నేను అంటుంటి ఏమని, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా లేరు, 3 ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు, సీతక్క, గీతక్క, సురేఖక్క అని చెప్తుంటే. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట. మీరు చూసిర్రు మొన్న, నేను చెప్పా. ఇక ఇప్పుడు గీతక్క, సీతక్క ఇద్దరే సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారో లేదో నాకు ఎరకలేదు. మరి ఈయననేమో డైలాగులు తెల్లారలేస్తే 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు చేసినేమో కానీ నెలకు 2,500 అయితే ఈ మొదలు ఏమంటావు? ఇక అది నాకు తెలియదు. ఇక ఏవో నేను వాళ్ళ లెక్క చిల్లరగాని కాదు, నేను మరీ వాళ్ళ పిల్లల మీద ఎందుకు మాట్లాడతాను? నేను ఆయనకు బుద్ధి లేకపోవచ్చు కానీ నాకున్నది. వాళ్ళ బిడ్డ మీద, వాళ్ళ మన్మన్ మీద నేను మాట్లాడా. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, నా కొడుకు మీద మాట్లాడిండు, మా నాయన మీద మాట్లాడిండు. నేను అసొంటోని కాదు, అట్లా మాట్లాడా. మనము ఎవరైతే మాట ఇచ్చి మోసం చేసిండ్రో వాళ్ళెంబడబడదాం. వాళ్ళ కుటుంబం మనకేం చేసింది అన్యాయం? ఇవాళ సిగ్గులేదు మంత్రులకు కూడా, ఇక్కడ ఉన్నోళ్ళకు. ఒక ఆడపిల్ల ఏడుస్తే అట్లా మాట్లాడచ్చా అమ్మ? ఇప్పుడు గోపీనాథ్ చనిపోయిండు, భర్త చనిపోయి 4 నెలలు కాలే, భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా? ఇంతమందిని నాకు ఇడిచిపెట్టిపోయిండు మా ఆయన, గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం. ఆమె ఏడిసింది. ఏడిస్తానట ఈ మంత్రులిద్దరికి ఏదో అయిందట. నేను అడుగుతున్నా, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏడవరా? మరి ఇట్లా మాట్లాడొచ్చునా? అందుకే నేను అంటున్నా, ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి. మహిళా రిజర్వేషన్ వస్తుందట, మహిళా రిజర్వేషన్ వస్తుందట, 300 సీట్లు వస్తాయట. మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా అభ్యర్థిని ఇచ్చిండు. మీరు మహిళలు అయితే గట్టిగా ఉన్నారు, గట్టిగా గుద్దుండు. ఇక మగవాళ్ళు అక్కడ ఇక్కడ కొద్దిగా అటు ఇటు అవుతారు, నాకు ఎరికే కొద్దిగా ఉంటుంది అక్కడిక్కడ, నాకు ఎరికే. కానీ మీరు గట్టిగా ఉన్నారు, మీరు గట్టిగా ఉంటే మగవాళ్ళు కూడా చక్కగా అవుతారు. నేను ఇంకొక మాట ఆఖరికి చెప్పి ముగిస్తా. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒక వార్త తెలిసింది. ఏంటంటే వాళ్ళు బాగా దొంగోట్లు రాయించిరట. ఆ అభ్యర్థి ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఆయన, వాళ్ళ తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయి. నేనే చూసిన ప్రూఫ్, నేను ఇక్కడ పెట్టి చూపెట్టినా. 3 ఓట్లు ఉన్నాయి ఆయనకు. యూసుఫ్గూడలో 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి రాజేంద్ర నగర్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే, ఇక వాళ్ళు డైరెక్ట్గా ప్రజలు గెలిపియ్యరు, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే 12-13 వేల దొంగోట్లు రాయించారు. అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను. దయచేసి దండం పెట్టి చెప్తున్నా హైదరాబాద్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు, మనకు హైదరాబాద్లో ఒక చిన్న సమస్య ఉన్నది మనతో. ఏమున్నదంటే మనం ఓట్ల రోజు పండుగ హాలిడే అనుకొని ఇంట్లో ఉంటాం, హాలిడే జాలిడే అని చెప్పి. ఆ టీవీలలో సీరియల్ వస్తాయి చూడ, చక్రవాకం, ఇంకేం సీరియల్లే ఏమున్నాయి ఇవాళ సీరియల్ ఏం నడుస్తుంది? కార్తీక దీపమా? ఈ యువతలకెళ్ళి మా తమ్ముడేమో బిగ్ బాస్ అంటుండు. అవి చూడొచ్చు, ఆడికోవి. కానీ మీరు జర్రా ఒక్క గంట జర ఆ రోజు టైం తీసుకొని రండి. లేకపోతే మీరు రాలేదనుకో మీ ఓటు ఇంకెవడో వేసి పిక్తాడు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారట, వేరే కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి కొంత దొంగోట్లను తెచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి అని మొత్తం చేసుకున్నారు. ఇక ప్రభుత్వంలో ఉన్నారు కదా పోలీసు వాళ్ళు, గీలీసు వాళ్ళు, వాళ్ళకే సహకారం చేస్తారు, కింద ఉండే అధికారులు కూడా మాకే సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు. మీ ఓటు మీరు వేయలేదు. ఇక నేను ఈరోజు నాకు శాతనైతే లేదు, లేకపోతే ఇవాళ ఏం పోతాం ఈ ఉప ఎన్నికనే కదా అన్నట్టు మీరు మంచిగా ఇంట్లోనే ఉన్నారనుకో, మీ ఓటు ఎవడో వేస్తాడు ఆయన తడబోయి. అనవసరంగా మీ ఓటు ఖరాబ్ కానీయకుండ్రి, బయటికి రండి. ఆ ఒక్కరోజు 11వ తారీఖు రోజు ఒక్కరోజు బయటికి వచ్చి మిమ్మల్ని ఈ 2 ఏళ్ళకెళ్ళి కాల్స్గా తింటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. దయచేసి మీ అందరు కూడా సహకరించండి.